ఈ సీజన్ ఇంత ఫ్లాప్ అవ్వడానికి కారణమే రైవల్రీ లేకపోవడం. అసలు ఈ రోజు పవన్ కళ్యాణ్ ఫస్ట్ హాఫ్ లో ఇచ్చిన ఊపుకైతే మనోడు ఇంకా దూసుకుపోతాడు అనిపించింది. కానీ యథావిధిగా లాస్ట్ వీక్ లో ఇమాన్యుయల్ కి ఎలా అయితే వెన్నుపోటు పొడుచుకున్నాడో, వెన్నుపోటు పొడిచాడో, అలాగే ఈ వీక్ కూడా ఆయనకు వెన్నుపోటు పొడుచుకొని తుస్సు అనిపించాడు లాస్ట్ కి. సో ఎందుకో ఇన్ని హింట్స్ వచ్చినా ఇంత వచ్చినా ఏది చేంజ్ లేదు. ఇంత ఛాన్స్ వచ్చి కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోకుండా గేమ్ ఆడడానికి వచ్చాడో పవన్ కళ్యాణ్, లేకపోతే ఏదో జాలీ ట్రిప్ అనుకుంటున్నాడో అర్థం కావట్లేదు అనమాట. ఇంకా పాపం శ్రీజ అండ్ బర్నీ గారి విషయానికి వస్తే, బర్నీ గారేమో పర్మనెంట్ హౌస్ మేట్ అయిపోయారు, శ్రీజ వెళ్ళిపోయింది. సో ఇది మళ్ళీ ఇక్కడ ఎవరికి ఫెయిర్ అనిపించిందో ఎవరికి అన్ఫెయిర్ అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ బర్నీ గారు హౌస్ లేకి వచ్చాక చూస్తే ఇంకా గోడ మీద పిల్లిలాగే ఉన్నారు, ఏం మార్పులేం లేవు. అటు వెళ్తే ఏమైద్దో ఇటు వెళ్తే ఏమైద్దో అనే కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు తప్పితే ఒక క్లారిటీ తెచ్చుకొని స్టాండ్ తీసుకుందామని అయితే అస్సలు ఏ చేంజ్ లేదనిపించింది. ఈ పర్టికులర్ గా ఈ రోజు ఒక టాస్క్ చూసిన తర్వాత అదేంటనేది వీడియోలో మాట్లాడుకుందాము. ఇంకా మాధురి గారిది తనూజ గారి ప్రేమలేంటో, అసలు వాళ్ళ బాండ్ ఏంటో. ఆవిడేమో పక్కన వాళ్ళని బాండ్స్ అవి ఇవి అంటది, కానీ ఆవిడ వరకు వచ్చేసరికి మాత్రం అది ఏం బాండో, ఎందుకు ఏర్పడిందో, ఎవరి బెనిఫిట్ కోసమో ఏంటనేది మాత్రం మనకు అర్థం కాదనమాట. సో ఈ రోజు ఎపిసోడ్ అంటే క్యాప్టెన్సీ టాస్క్ చాలా ఉన్నాయి. బట్ ఏంటి అంటే దీంట్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చాలా ఉన్నాయి అనమాట. ఈరోజు ఎవరికి ఎవరు సపోర్ట్ చేశారు, ఎవరు లాగారు, అంటే ఎవరు సేఫ్ గేమ్ ఆడారు, ఇవంతా వీడియోలో మాట్లాడుకుందాము. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా ఈ రోజు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే మీకు తెలుస్తాయి. సో మనకి ఫస్ట్ చూసుకుంటే, అంటే శ్రీజ ఎంటర్ అయింది, మాట్లాడింది. అండ్ నిన్న ఫుడ్ దగ్గర కూడా వీళ్ళేదో నేమ్ పిలవలేదు అనేసి తనూజ హర్ట్ అవ్వడం, నాకు నేమ్ ఉంది కదా అది ఇది అనేసి. వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, అంటే మాధురి గారు చెప్పడం, రాగానే ఇలా మాట్లాడింది, ప్లస్ మాధురి గారికి డాగర్ ఇవ్వడానికి రీజన్ ఆవిడలోని ఒరిజినాలిటీ బయట పెట్టడానికి. సో ఇంత నెగటివ్ గా ఒరిజినాలిటీ అనేది బయటపడుతుంది, తను యాక్ట్ చేస్తూ ఉండలేదు, నోరేసుకొని పడిపోతుంది, నన్ను టార్గెట్ చేసింది, ప్లస్ అందరినీ తక్కువ చేసి మాట్లాడి తను తక్కువ అయిపోయింది. సో ఓట్స్ పడవు, మోస్ట్లీ వెళ్ళిపోతుంది అని తనుజ గారు, మాధురి గారు అండ్ దివ్య గారు అనమాట, వీళ్ళు ముగ్గురు డిస్కషన్. అంటే ఓకే, ఇప్పుడు శ్రీజ మీకు పడలేదు, మీరు ఎలాగో బర్నీ గారికి సపోర్ట్ చేయాలనుకున్నారు, ఫైనల్ గా శ్రీజకి సపోర్ట్ చేశారు, యాజ్ ఎ సంచాలక్ గా మీరు ఫెయిర్ చేశారు అనుకుందాము. సో బట్ కానీ అంటే వీళ్ళ అనాలిసిస్ అనమాట, వెళ్ళిపోతుంది అనేసి. ఆడియన్స్ ఓట్ చేయరు బికాజ్ ఇలా మాట్లాడి ఇలా చేసింది కాబట్టి అనేసి. ఓకే, అక్కడ అయిపోతే ఫైనల్ గా అదే జరిగింది. ఏంటంటే 2 బాక్సెస్ లాగా పెట్టారనమాట. ఆ బాక్సెస్ ని నిఖిల్ అండ్ గౌరవ్ ని బ్రేక్ చేయమన్నారు, ఫొటోస్ ఉంటే దాని మీద ఉంటుంది అని. అక్కడ ఏంటంటే అంత లాగ్ ఏం లేకుండా జస్ట్ శ్రీజ ఎగ్జిట్, ఇంకా బర్నీ గారు ఇన్ అన్నట్లు ఉందన్నమాట. సో మిగతా వాళ్ళందరూ హ్యాపీ. లాస్ట్ టైం ఆ శ్రీజ ఎలిమినేట్ అయినప్పుడు చూసాం, పవన్ కళ్యాణ్ దగ్గర రాకుండా ఒక మూల కూర్చొని ఏడుస్తూ కూర్చున్నాడు. ఈ రోజు అంతే, శ్రీజానే వెళ్ళి అరే ఏం కాదు రారా, ఏం కాదు ఏం కాదు అని శ్రీజానే చెప్పుకుంటుంది అనమాట. ఏదో ఒక పక్క ఉంటే మన మాధురి గారు నిద్రపోతున్నారు, సౌండ్ రాగానే సుమనన్న లాగా యాక్ట్ చేయడానికి ట్రై చేసింది అనమాట. నిద్రపోలే అనేసి. కానీ పనిష్మెంట్ ఇచ్చారు, ఏదో సంథింగ్ 20 గుంజలు తీయమని చెప్పి, ఇంకెప్పుడు నిద్రపోనని చెప్పి. అక్కడ జరిగాక కూడా మళ్ళీ నిద్రపోయింది. సో మళ్ళీ మిర్చి తింటావా లేకపోతే స్విమ్మింగ్ పూలా అనేసి అక్కడ మళ్ళీ పనిష్మెంట్ ఇచ్చారు. ఇమాన్యుయల్ బాధ ఏంటంటే, అరే ఏంట్రా బాబు, నేను కెప్టెన్ అయినప్పటి నుంచి రోజుకో గొడవ, రోజుకో ఇది, రేషన్ మేనేజర్ తో గొడవ, ఇది గొడవ అది గొడవ అని ఇమాన్యుయల్ ఫీల్ అయిపోతున్నాడు. సో ఈ రోజు ఆ గొడవ ఇంకా ఫైర్ అయిందనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇంకా శ్రీజ ఎగ్జిట్ టైం కి తనూజ కూడా వెళ్ళి చెప్తుంది, నేను ఎందుకు మాట్లాడలేదంటే నువ్వు నామినేషన్స్ లో పాయింట్స్ పెట్టావు, అంతేగాని ఇంకేం లేదు అది ఇది అనేసి. శ్రీజ కూడా ఓకే అక్క అని అనలేదు కానీ ఓకే ఓకే అని ఇంకా పాపం శ్రీజ వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ కూడా కళ్యాణ్కి చెప్పింది, అంటే నేను చెప్పినవన్నీ గుర్తు పెట్టుకొని గేమ్ ఆడు అనేసి. నీ ఫ్రెండ్ నీ కోసం ఇంత చెప్తుంది కదా, ఏం చెప్పిందో నీకు క్లారిటీ ఉంది, ఎందుకు చెప్పిందో తెలుసు. సో దాన్ని పట్టుకొని నువ్వేదో చేంజ్ చేసుకుంటావు అనుకుంటే అనిపించే టైంకి మళ్ళీ తుస్సుమనిపించేసావు.
ఇంకా వీళ్ళేదో తనుజ మాదిరి వీళ్ళిద్దరిది గుసగుసలు రన్ అవుతూనే ఉన్నాయి. ఇక్కడ పర్సనల్ గొడవలు కాదు, నన్ను అందని నిన్నందని ఏదో సోది తప్పితే ఏం లేదనమాట. సంజన గారేమో అదే శ్రీజ చెప్పింది తను కనిపించలేదు అది ఇది అనేసి. ఇక్కడ సంజన గారు ఫస్ట్ సెకండ్ వీక్ లో ఎప్పుడు కంటెంట్ ఇస్తున్నావు ఏదో అంటే కంటెంట్ ఇవ్వడానికి మేమేమి ఇది కాదు, మేము ఫుటేజ్ ఇవ్వడానికి అది ఇది అని అన్నారు. ఈ రోజు అక్కడ సంజన గారు చెప్తున్నారు అనమాట, అంటే ఎంటర్టైన్మెంట్ ఇస్తే ఎలా ఉంటది. సో ఇమానువల్ చెప్తుంది, నువ్వంటే ఆ జోనే కాబట్టి నువ్వు చేస్తావంటే ఇమానువల్ అక్కడ కూడా అన్నాడు ఓన్లీ ఎంటర్టైన్మెంటే కాదు గేమ్స్ కూడా ఆడాలనేసి. అంటే నువ్వు గేమ్స్ ఆడతావు, స్ట్రైట్ గా వెళ్తున్నావు, అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నావు, నేనే చెప్తున్నాను. సో నాకేంటంటే అంత స్ట్రాంగ్ గా ఒక పాయింట్ ఇది చేయాలా. ఆవిడ ఆవిడ అందుకే నాటీనెస్ కావచ్చు ఇవంతా క్రియేట్ చేస్తేనే ఆడియన్స్ చూస్తారు, నచ్చితేనే లైక్ చేయడం కానీ ఓటింగ్స్ అనేది పడుతుంది అని ఆమెకు క్లారిటీ ఉంది. సో అంటే ఇంకా ఇమానువల్ ఎవరితో గొడవలు పడకుండా స్ట్రైట్ గా వెళ్ళిపోతాం అని కూడా చెప్తుంది అనమాట. అయిపోతే సో ఫైనల్ గా ఇంకా శ్రీజ అవుట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మెయిన్ మనకి ఫ్రైడే కెప్టెన్సీ టాస్క్. ఇంకా బర్నీ గారిని అప్రిషియేట్ చేస్తారు హౌస్ లోకి వచ్చినందుకు. దివ్య అయితే ఫుల్ హ్యాపీ అనమాట. అయితే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే బర్నీ గారు సెలెక్ట్ చేయాలి కెప్టెన్సీ కంటెండర్స్ ని. ఆయన కూడా ఉండాలనుకుంటే ఉండొచ్చు 5 members ని. సో ఇంకా అందరూ అది అనౌన్స్ చేయగానే మాధురి గారు ఒక పాయింట్ రైజ్ చేశారు. సో మేము అబ్బాయిలతో ఫైట్ చేయలేము, 5 members లేడీస్ ఉన్నాము, మాకు ఛాన్స్ ఇచ్చేయండి, లేడీ కెప్టెన్ అవ్వలేదు కదా అన్నట్లు ఆవిడ పాయింట్ కరెక్టే అనిపించింది. అలా అని వీళ్ళకి అన్యాయం చేయమని కాదు. సో ఆమెకు అనిపించింది బికాస్ జెంట్స్ వచ్చాక మేము వాళ్ళతో ఫైట్ చేయలేము అనకుండా ముందే ఆవిడ చెప్పేసింది, ఆవిడ పాయింట్ ఆవిడ పెట్టేసింది అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఇంకా ఆయన డెసిషన్ తీసుకోవాలి కదా, ఆయన అందరితో డిస్కస్ చేస్తున్నాడు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, నాకు సపోర్ట్ చేశారు కదా నిన్న, వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఉన్నాడు. ఓకే, అది 100% కరెక్ట్. అయితే ఇంకా గౌరవ్, డెమోన్, పవన్ వీళ్ళు డిస్కషన్ అనమాట. అంటే సారీ పవన్ కళ్యాణ్ ఏంటి అంటే బర్నీ అన్న శ్రీజ సపోర్ట్ అప్పుడు లైక్ గౌరవ్కి క్లారిటీ ఉండే శ్రీజాకి సపోర్ట్ చేయాలనేసి. అండ్ ఆయన వచ్చినప్పుడు నేను అడగలేదు, సో ఇప్పుడు నేను కెప్టెన్సీ అడిగినా కూడా గౌరవ్కి ఆ క్లారిటీ ఉంది. ఇంకా రీతు బాధ ఏంటంటే నాకు ఛాన్స్ కావాలి అని అడుగుతాను, కాకపోతే ఆయన ఇస్తాడా ఇవ్వడా, నేను సపోర్ట్ చేశాను అని. సపోర్ట్ చేసింది కానీ మోస్ట్లీ శ్రీజాకే సపోర్ట్ చేసింది అక్కడ బర్నీ గారి కంటే కూడా. కాకపోతే ప్రీవియస్ గా నాకు ఛాన్స్ వచ్చినప్పుడు నేను చేస్తా అని బర్నీ గారు చెప్పారు కదా, సో ఆ మాట కోసం అడగతాను అన్నట్లు ఉంది. కాకపోతే మరి బర్నీ గారు ఛాన్స్ ఇస్తారో లేదో చూడాలి. సో ఏంటంటే బర్నీ గారు ఇంకా మాధురి గారికి చెప్పడం అనమాట, రీతు నాకు అగెయిన్స్ట్ గా ఆడింది, సాయి ఫస్ట్ నుండి సపోర్ట్ చేశాడు అనేసి చెప్తుంటే మాధురి గారు చెప్తున్నారు ఫస్ట్ నుంచి అటే ఎక్కడున్నాడండి, అటే చేశాడు, మళ్ళీ లాస్ట్ లో ఇటు తూతూగా వచ్చాడు అనేసి. అదేమో నిజమే, ఫస్ట్ అంతా శ్రీజ సైడే సపోర్ట్ చేస్తా ఉన్నాడు, లాస్ట్ టాస్క్ అప్పుడు ఏమో కానీ బర్నీ గారి సైడ్ వచ్చారనమాట. బట్ ఏమో ఇంకా ఫైనల్ గా అది బర్నీ గారి డెసిషన్ కాబట్టి మాధురి గారు అడుగుతారు అంటే నాకెందుకు ఛాన్స్ ఇవ్వట్లేదు అనేసి. అక్కడ బర్నీ గారు ఒక పాయింట్ చెప్తారు ఏంటంటే మీరు హోమ్ సిక్ గా ఉందన్నారు, అంటే హోమ్ సిక్ గా ఉందనేసి ఆమె గేమ్ ఆడనని చెప్పలేదు కదా, ఇది కెప్టెన్సీ టాస్క్, ఆమె ఆల్రెడీ నామినేషన్స్ లో ఉంది, వెళ్ళిపోతారా లేదా అనేది సెకండరీ. ఇంకోటి ఏంటి అంటే మీరు సంజన గారి మాట మీద ఉన్నారంటే అవన్నీ కాదు బర్నీ గారు, మీకు ఎవరికి ఇవ్వాలనిపించింది, ఎందుకు ఇవ్వాలనిపించింది అది కరెక్ట్ గా క్లియర్ గా చెప్పేసేయండి. ఇంకా సేఫ్ జోన్ ఆ సేఫ్ ప్లే లో ఉంటే మీ గేమ్ ఇంకెప్పుడు బయటకు తీస్తారు. నాకైతే ఈ రోజు బర్నీ గారి గేమ్ చూసాక ఈయన గేమ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్నట్లు అనిపించిందండి. మీకు ఎంతమందికి అలా అనిపించిందో కమెంట్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు అండ్ రాము విషయానికి మాత్రం ఈ రోజు రాముని అప్రిషియేట్ చేయాలండి, ఆ పాయింట్ వచ్చినప్పుడు మాట్లాడతాను. ఇంకా ఫైనల్ గా అయితే బర్నీ గారు అటు ఇటు చేసి తనూజ, దివ్య, బర్నీ గారు, నిఖిల్ అండ్ సాయి. ఇక్కడ ఏంటి అంటే నిఖిల్ కూడా తన కోసం గేమ్ ఆడాడు, తనూజ టాస్క్ ఆడలేదు కానీ సపోర్ట్ చేసింది, దివ్య అయితే 100% టాస్క్ ఆడింది, సాయి అటు ఇటుగా ఉన్నాడు. అక్కడ సాయి ప్లేస్ లో మేబీ ఆయన ఇంకెవరికన్నా ఇచ్చి ఉండొచ్చు, ఆల్రెడీ ఇమాన్యుయల్ కెప్టెన్ కాబట్టి. అండ్ ఇమాన్యుయల్ తో కూడా డిస్కస్ చేశాడు, రాముని కూడా అడిగితే సుమన్ కూడా అడిగారు, ఆల్రెడీ వాళ్ళు కెప్టెన్ అయ్యారు కాబట్టి వాళ్ళ యాక్సెప్టబులే అంటే వీళ్ళకి ఇవ్వడానికి అనమాట. ఎందుకంటే రాము కూడా గేమ్ ఆడాడు కదా.
ఇక్కడ అయిపోయింది. ఇంకా సంజన అండ్ ఇమాన్యుయల్ డిస్కస్ చేసుకుంటున్నారు అనమాట. అంటే బర్నీ అన్నని అడగడానికి కూడా లేదు, ఎందుకు అంటే నేను శ్రీజాకి సపోర్ట్ చేశాను, ఆవిడే యాక్సెప్ట్ చేసింది, ఆవిడేమి నాకు ఇవ్వలేదే అది ఇది అని కూడా మాట్లాడుకోలేదు అనమాట. బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే రీతుకి ఏదో చెప్పారంట, నీకు పేషెన్స్ లేదు, నువ్వు వెయిట్ చేయలేదు అది ఇది అనేసి. మీకున్న పాయింట్ డైరెక్ట్ గా చెప్తేనే గేమ్ అనేది బయటపడుతుంది బర్నీ గారు. మీరు ఎప్పుడు సేఫ్ జోన్ లో ఉందాము, వాళ్ళని హర్ట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఏంటి అన్నట్లే గేమ్ ప్లే ఉంది, కానీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అనేది ఎక్కడా కనిపించట్లేదు. అక్కడ వీళ్ళు ఇంకా సపోర్ట్ అడుగుతున్నప్పుడు కూడా ఒక్కొక్కరు క్లారిటీగా చెప్తున్నారు ఎవరికి సపోర్ట్ చేస్తాం అనుకుంటున్నాము అనేది. ఇక్కడ ఏంటంటే రీతు తనుజ పక్కే 100%. సో గౌరవాన్ని కన్విన్స్ చేస్తాను అనమాట, నిఖిల్ ఛాన్స్ వచ్చినప్పుడు నేను డాన్స్ చేస్తాను, తనుజ ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వు డాన్స్ చేయాలి అనేసి. సో ఈ కంటెండర్స్ అందరికి టాస్క్ ఏంటంటే డీజే కెప్టెన్. సో బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారనమాట ఒక కంటెండర్ నేమ్, వాళ్ళు వెళ్ళి డాన్స్ వేస్తూ ఉండాలి. వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇంకో ప్లాట్ఫామ్ మీద డాన్స్ వేస్తూ ఉంటారు. వాళ్ళు కెప్టెన్ గా చూడకూడదు అనుకుంటున్నారు వాళ్ళు లాగచ్చు అనమాట. సో ఇక్కడ అందరూ ఎవరికి కావాల్సిన వాళ్ళని కన్విన్స్ చేసుకుంటున్నారు. బట్ దీనికంటే ముందు ఒక పెద్ద రచ్చ అయిందనమాట హౌస్ లో. ఏంటి అంటే పవన్ కళ్యాణ్ మామూలుగా డిస్కస్ చేస్తున్నాడు ఇమాన్యుయల్ తో, ఏంటి నైట్ కి ఆలు ఫ్రై చేపించన్నా చపాతీకి అది ఇది అనేసి. తనుజ ఏమో బెండకాయ కూర ఉంది అనేసి, అంటే బెండకాయ పాడవుతుంది, బెండకాయే చేస్తాము అనేసి. అక్కడ ఆలు ఎంత చెప్తున్నా కూడా బెండకాయ చపాతీలేకే తింటారంటే బెండకాయ అందరూ తినరండి, ఆలు ఫ్రై అయితే చపాతీలేకి బాగుంటుంది. అది చెప్తుంటే ఎందుకో గాని ఫుల్ ఇంకా తనుజ ఫైర్ అయిపోయింది అనమాట. హలో ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్ట్రాలు మాట్లాడకు అది ఇది అనేసి. అక్కడ పవన్ కళ్యాణ్ జస్ట్ అడిగాడు, ఇమాన్యుయల్ తో డిస్కస్ చేస్తున్నాడు, అండ్ కుక్ ఉంది, రేషన్ మేనేజర్ ఉంది, అందరి ముందే అడిగాడు, బికాస్ చపాతీలేకి ఐ మీన్ బెండకాయ బాగోదు అనేసి. అది అందరికి తెలిసిన విషయమే. వెళ్ళి కూడా మళ్ళీ వచ్చింది. అక్కడ పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను అంటే ఇక్కడ నడవదు అన్నట్లు చెప్పాడు. దానికి ఏమన్నావు నువ్వు అంత రైజ్ అవ్వాల్సిన అవసరం అక్కడ లేదు. రేషన్ మేనేజర్ ఎప్పుడు అయ్యారో అప్పటి నుంచి హాస్టల్ వార్డెన్ కూడా ఇంత స్ట్రిక్ట్ గా ఉండరు అనమాట, అంత స్ట్రిక్ట్ గా అయిపోతుంది. ఇక్కడ ఇదొక పెంట అయితే, అంటే నువ్వెవరు అంటే అక్కడికి పవన్ కళ్యాణ్ డిఫెండ్ చేసుకుంటున్నాడు, నేను ఎవరిని ఏంటి, నేను హౌస్ మేట్ ని అది ఇది అనేసి. నువ్వు ఆర్డర్ చేయకు, నువ్వు ఒక్కడవే కాదు ఇక్కడ అనేసి. అంటే అతని కన్సర్న్ ఇప్పుడు అతని ఇష్టం ఏందని చెప్పే రైట్ ఉంది కదా, మీరు చేస్తారా చెయ్యరా, ఎందుకు చేయలేకపోతున్నారని మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, ఆ డ్యూటీ మీరు చేస్తున్నారు కాబట్టి. అది కాకుండా నువ్వెవరు చెప్పడానికి అన్నట్లు మాట్లాడితే ఎవ్వరికి ఐ మీన్ హౌస్ లో సెట్ కాదనమాట. ప్రతిదానికి వచ్చేస్తావు, కావాలనే పోక్ చేస్తున్నావు, విని నేర్చుకోవాలి, నాకు ఇష్టం వచ్చినట్లే చేస్తా అంటే పనులు అవ్వవు ఇక్కడ అన్నాడు. దానికి యాక్సెప్ట్ చేయకుండా నీలా ఎవరు ఓవర్ యాక్షన్ చేయట్లేదు, ఎన్నెన్నో మాటలు అనమాట. ఇక్కడ పవన్ కళ్యాణ్ గట్టిగా స్టాండ్ తీసుకున్నాడు యాజ్ ఎ రేషన్ మేనేజర్ గా, తను ఇలా ఇష్యూ క్రియేట్ చేస్తుంది అని అనుకున్నాం, బట్ అంతేం లేదండి. ఈమెన్నది కదా లైక్ ఆలు ఉంటది అనేసి, ఆలు కూడా మొలకలు వచ్చాయని అక్కడ మాధురి గారు చెప్తున్నారు. ఫైనల్ గా చేశారు, కానీ ఇంత ఆర్గ్యుమెంట్ చేసే బదులు ఒక హౌస్ మేట్ అడిగినప్పుడు చపాతీలకు ఆలు ఫ్రై యాజ్ యూజువల్ గా సూపర్ కాంబినేషన్ అందరికీ తెలుసు, కానీ అలా కాకుండా బెండకాయే బాగుంటుంది అంటే ఒక్కొక్కరి ఇష్టం ఒకలా ఉంటది కదా, రేపటికి చెయ్యండి రైస్ లేక్ బాగుంటది అని కూడా చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. అది ఆలోచించకుండా ఓ అని నోరు బారేసుకుంది. ఏదో ఒక పక్క అయితే రీతు పాపం ఏదో డెమోన్కి వచ్చి లైక్ పవన్ ది ఐ మీన్ టీ మాకు షేర్ చేస్తున్నాడు సుమనన్న నేను, సో మా కప్పులో కొంచెం ఎక్కువ పోయి అనేదో చెప్పుకుంటుంది. ఈ కప్పు తీసుకొచ్చేసరికి దివ్య మధ్యలో వచ్చి ఎవరిది కప్పు అంటే రీతుకి అనేసి, అంటే రీతు ఆల్రెడీ తీసుకుంది కదంటే షేర్ అని చెప్తున్నారు. ప్రతి దానికి అంటే ఫుడ్ తీసుకునే దగ్గర అంత ఆర్గ్యుమెంట్ అయితే వాళ్ళు దొంగతనం చేస్తే తీసుకున్నట్టు, ఆడందరి ముందు అయితే వాళ్ళు షేర్ తీసుకున్నాక మళ్ళీ తీసుకోరుగా. తనుజాకు ఆల్రెడీ చెప్పిందంట, అబ్బా ప్రతిదానికి ఎందుకు ఈ చిరాకు, నాకు టీ వద్దని రీతు వెళ్ళిపోద్ది. దివ్య దానికి ఎందుకు అంత ఓవర్ రియాక్ట్ అయిపోయిందో, అంటే నేను చిరాకు కనిపిస్తున్నానా, నేను చెప్పింది చిరాకు కనిపిస్తున్నానా. రీతు అక్కడ క్లియర్ గా చెప్తుంది, ఈ డిస్కషన్ వీటంతటి వల్ల నాకు చిరాకు ఉంది, నాకు టీయే వద్దబ్బా అనేసి అంటుంది. అయినా కూడా ఆహా లేదు,
అక్కడ దివ్య పాయింట్ ఏంటంటే నేను కుకింగ్ డిపార్ట్మెంట్ లో ఉంటే తెలుస్తుంది అది ఇది అనేసి అనమాట. అక్కడ ఏంటంటే కుకింగ్ డిపార్ట్మెంట్ అని కాదు, ఆల్రెడీ తనుజాకి చెప్పింది కదా, మళ్ళీ ఎందుకు మరి ఆ టీలో ఏమి వేస్ట్ అయిపోవడం లేదు, అండ్ టీ ఎవరికైనా తక్కువ అయిపోయి గొడవ లేదు కదా, వాళ్ళు చెప్తున్నారు అంత డిస్కషన్ అక్కడ చేసుకుంటున్నారంటే వాళ్ళని దొంగతనం చేయట్లేదు. సో దానికి మళ్ళీ ఎందుకు అంత ఇష్యూ రేస్ చేసి గొడవ చేయడం, అక్కడ మళ్ళీ ఇది గొడవ అనమాట. ఇక్కడ ఏంటి అంటే దివ్య రేషన్ మేనేజర్ గా ఉన్నప్పుడు అన్ని ఇష్యూస్ వచ్చినా కూడా ఎక్కడ తనుజ స్టాండ్ తీసుకోలేదు. నిన్న వీడియోలో కూడా నేను చెప్పాను. బట్ ఇప్పుడు మాత్రం దివ్య ఓన్ స్టాండ్ తీసేసుకుంటుంది తనుజ కోసం. మరి లాస్ట్కి ఏమవుతుందో చూడాలి. అయితే ఇంకా కెప్టెన్సీ టాస్క్ వచ్చాము అంటే రాము ఏమో సంచాలక్ అనమాట, బట్ తను కూడా పార్టిసిపేట్ చేయొచ్చు గేమ్ లో. ఇమాన్యుయల్ వచ్చేసి మామూలుగా చెప్తున్నాడు, మాధురి గారు క్లియర్ గా ఉన్నారు తనుజాని కెప్టెన్ చేయాలి అనేసి. ఇమాన్యుయల్ ఏమో తనుజాకి దివ్యాకి ఇద్దరికి సపోర్ట్ చేస్తాను, బికాస్ ఇద్దరికి చేయాలి లేడీస్ కెప్టెన్ గా అన్నట్లు క్లియర్ గా ఉన్నాడు. ఇమాన్యుయల్ వచ్చేసి పాపం నిఖిల్ కి చెప్తాడనమాట, లైక్ వాళ్ళిద్దరు లేడీస్ కెప్టెన్ చేయాలనుకుంటున్నాను, సారీ నిఖిల్ గారు అనేసి. సుమనన్న సాయి పాపం సుమనన్న, ఇంకా సాయి కూడా ఉన్నాడు కదా, సాయి అడుగుతున్నాడు సుమనన్నని. అయితే ఫస్టే సాయిని పిలుస్తారు బాలయ్య సాంగ్ తో ఫుల్ జోష్ లో. సంజన గారు మాత్రం ప్రతి ఒక్కరికి వెళ్ళి డాన్స్ చేశారు, ఎందుకంటే సాంగ్ రాము కూడా, ఎందుకంటే సాంగ్ వస్తుంది వాళ్ళకి డాన్స్ చేసే ఆపర్చునిటీ వస్తుంది అన్నట్టు వెళ్ళారనమాట. ఇక్కడ సంజన గారు, డెమోన్, రీతు, గౌరవ్, సుమనన్న, రామ్ వీళ్ళందరూ వెళ్ళారు. కాకపోతే ఏంటంటే వీళ్ళ సాంగ్ వరకే అనమాట. బట్ లాస్ట్ సాంగ్ ఆగిపోయే టైంకి ఓన్లీ సంజన గారు మాత్రమే మిగిలారు, అంటే ఓన్లీ 1%. యాక్చువల్గా సుమనన్న సపోర్ట్ చేయాలనే అనుకున్నాడు సాయికి కూడా, మేబీ ఆ టైంలో ఇంకేం చేయలేం, సాంగ్ అయిపోయే టైంకి కింద ఉండడం వల్ల నాట్ వ్యాలిడ్. ఇక్కడ నిఖిల్ కళ్యాణ్ ని కూడా అడుగుతున్నాడు, పాపం నిఖిల్ కి తెలియదు కదా కళ్యాణ్ అంత రచ్చ చేసుకున్నా కూడా లాస్ట్ కి తనుజకే సపోర్ట్ చేస్తాడు, ఇంకెవ్వరికి సపోర్ట్ చేయడు అనమాట. అండ్ సుమన్ అన్న సంజన గారి మధ్యలో, అంటే మేము ఇక్కడ అమాయకులం అన్నట్లు ఏదో మాట్లాడుకున్నారు. అయితే గౌరవ్ డిస్కస్ చేస్తున్నాడు ఇమాన్యుయల్ తో, రేషన్ మేనేజర్ గా ఉంటేనే ఇలా ఉంది, కెప్టెన్ అయితే ఇంకేంటి అన్నట్లు. గౌరవ్ పాయింట్ కరెక్టే అండి, ఎందుకంటే రేషన్ మేనేజర్ అయితేనే హాస్టల్ వార్డెన్ లాగా చేస్తుంది అనమాట, అంత స్ట్రిక్ట్ గా. ఇంకా తన కెప్టెన్ అయింది అనుకోండి, ఇంకా హౌస్ నాదే అంటే జైల్లో జైలర్స్ హెడ్, అక్కడ ఖైదీలకు హెడ్ ఉంటారు కదా స్ట్రిక్ట్ గా ఇది చేస్తూ, మేబీ ఇంకా అలా ఉంటుందేమో తన కెప్టెన్ అయితే. ఇంకా బర్నీ ఏమో నేను ఎలిజిబుల్ అనిపిస్తే నాకు సపోర్ట్ చేయండి లేకపోతే లేదు అన్నట్లు చెప్తాడు. సెకండ్ వచ్చేసి దివ్య స్వింగ్ జరా సాంగ్ తో వచ్చేసింది అనమాట. దివ్యకు కూడా ఆల్మోస్ట్ అందరు ఎక్కుతారు, సంజన, రీతు, ఇమాన్యుయల్, సుమన్, గౌరవ్, డెమోన్, కళ్యాణ్. ఇక్కడ ఏంటంటే ఫైనల్ గా సాంగ్ ఆగిపోయే టైంకి గౌరవ్ అందరినీ లాగేస్తా ఉంటాడు. ఇమాన్యుయల్, డెమోన్, కళ్యాణ్, సంజన అండ్ సుమనన్న కిందకి దిగారు గౌరవ్ లాగాక, బట్ స్టిల్ ఏంటంటే స్టాప్ అయ్యాక దిగారనమాట. బట్ అది కూడా కౌంట్ అవుతుంది. వీళ్ళు ఏంటంటే ఆహా లేదు లేదు అని వాదిచ్చారు. ఫైనలీ సంచాలక్ డెసిషన్ చెప్పారు, వాళ్ళది కూడా కౌంట్ అవుతుంది. ఎందుకంటే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏంటి, సాంగ్ ఆగిపోయే టైం వరకు ఎంతమంది ఉన్నారు, సో వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళది కూడా కౌంట్. ఇక్కడ ఇదంతా అయిపోయాక గౌరవ్ తెలివిగా ఆలోచించుకున్నాడు, ఏంటంటే ఇప్పుడు నేను నిఖిల్ కి సపోర్ట్ చేయాలనేసి వీళ్ళందరినీ తీస్తా, అయితే ఇది తీయడం వల్ల నేను బ్యాడ్ అవుతా, నిఖిల్ కెప్టెన్ అవుతాడు, అంటే నిఖిల్ కే డైరెక్ట్ గా చెప్తాడు అనమాట. కానీ నాకు అది నెగిటివ్ కదా, నెక్స్ట్ వీక్ ఈ పాయింట్ మీద నన్ను నామినేట్ చేస్తారు కదా, ఆల్రెడీ నేను దివ్యాకి బ్యాడ్ అయ్యా అని బాగా, అంటే తన గేమ్ తను ఆలోచించుకున్నాడు. అంటే నిఖిల్ ని కెప్టెన్ చేయాలి అనేది కూడా ఇంపార్టెంటే, బట్ స్టిల్ నేను సేఫ్ గా ఉండడం కూడా ఇంపార్టెంటే అన్నట్లు. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇంకా మాధురి గారు కూడా డెమోన్ కి, కళ్యాణ్ కి, అంటే మీరిద్దరు బంగారు కొండలు, మీరిద్దరు ఉంటే ఖచ్చితంగా డెమోన్ కే సపోర్ట్ అంటే మాధురి గారికి అంత ప్రేమ ఎప్పుడు వచ్చేసిందో వీళ్ళ మీద. ఒకసారేమో రీతుని ఇంప్యూర్ రిలేషన్షిప్ అన్నది బానే ఉంది, ఇంప్యూర్ అన్నప్పుడు ఇద్దరిని కదా అన్నట్లు, వాళ్ళ బాండ్ ని కదా అన్నది, అలాంటప్పుడు ఇద్దరు కదా. ఇప్పుడు ఇతను బంగారు కొండ ఎలా అయిపోయాడు, అప్పుడేమో ఆర్మీ పవన్ కళ్యాణ్ ప్రొఫెషన్ గురించి కూడా మాట్లాడింది, ఈ రోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎలా బంగారు కొండ అయిపోయాడు అది ఆవిడకే తెలియాలి. అంటే తనూజ ఇప్పుడు పాప అయిపోయింది, వీళ్ళిద్దరేమో బంగారు కొండలు అయిపోయారు అనమాట ఆవిడకి. ఇంకా మాధురి గారు సేమ్ బర్ని గారిని ఎందుకు సపోర్ట్ చేయరు,
అది ఇది అనేసి అంటే ఇంకా ఆయన గోడ మీద పిల్లిలాగా రీజన్స్ చెప్పడం. మళ్ళీ ఇంకేటేంటి, మీరు నా కోసం సపోర్ట్ చేయండి, మీరు డాన్స్ వేయండి, అందరికి తెలియాలి మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారని అంటే, బర్నీ గారి కన్నా అనిపించలేదా కొంచెం ఓవర్ అయిందనేసి? ఎందుకండి అవన్నీ, ఆల్రెడీ మీరు బయట చూసి వచ్చారు ఎలా ఉంది ఏంటి అనేది, నెగిటివ్ ఎంత ఉంది పాజిటివ్ ఎంత ఉంది ఎవరు ఎలా ఉన్నారు అనేసి. కానీ మళ్ళీ వెళ్ళి అవే గెలుగుతారు ఎందుకు? అయిపోయింది. సో ఇంకా బర్నీ గారు అడగడం అయింది. థర్డ్ నిఖిల్ అన్నమాట. సో అందరూ వెళ్తారు, ఇక్కడ ఇమాన్యువల్ లాగుతున్నాడు అనమాట అందరినీ, డాన్స్ వేసే వాళ్ళని. ఫైనల్ గా గౌరవ్కి నిఖిల్ కి గౌరవ్, సంజన అండ్ రీతు, వీళ్ళు ముగ్గురు ఉన్నారనమాట. ఫోర్త్ బర్నీ గారు వెల్కమ్ టు ద పార్టీ సాంగ్ తో వచ్చేసారు. ఇంకా బర్నీ గారికి కూడా ఆల్మోస్ట్ ఎక్కువ సపోర్టే ఉందన్నమాట. హిమ్ము, డెమోన్, రీతు, సంజన, రాము, సుమన్ అన్న, మాధురి. ఇక్కడ ఏంటంటే డెమోన్, రీతు సపోర్ట్ కోసం రాలే, డాన్స్ వేస్తూ వీళ్ళని లాగడానికి వచ్చారనమాట. బికాజ్ వాళ్ళిద్దరూ 100% బర్నీ గారికి సపోర్ట్ చేయరు, వాళ్ళు క్లియర్ కట్ గా ఉన్నారు. అయితే మాధురి గారు కిందకి వెళ్తున్నారు, ఇంకా అక్కడ కూడా బర్నీ గారు అంటున్నారు అనమాట, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళి డాన్స్ వేయండి అనేసి. ఫైనల్ గా అయితే సంజన గారు, రాము, కళ్యాణ్, సుమన్ అన్న, నలుగురు ఉన్నారు. ఇందాక అన్నారు కదా, అంటే సంజన గారి వల్లే మన మాధురి గారితో, కానీ ఇప్పుడు ఆ సంజన గారే బర్నీ గారి కోసం నిలబడ్డారు, అది ఆయన అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి రీతు, పవన్, మాధురి, వీళ్ళందరూ తనూజకి సపోర్ట్ చేయడానికి ఎంత కష్టపడుతున్నారో, అందరినీ అడగడం కానీ. అంటే తనూజ ఏమో కానీ వీళ్ళు ఎక్కువ అడుగుతున్నారు అనమాట. ఇంకా మాధురి గారు సంజనాన్ని కూడా, అంటే నువ్వేం ఉండద్దు, జస్ట్ నాతో డాన్స్ చేయడానికి రా, మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా. అబ్బబ్బా ఏమి డ్రామాలండి, ఇందాకే కదా బర్నీ గారితో ఏమన్నారు మీరు, నాకు ఈ హౌస్ లో నచ్చందే సంజన అన్నారు. మరి అంత లోపలే మీ ఫ్రెండ్ ఎలా అయిపోయిందండి? ఆవిడికి తనుజాతో ప్రాబ్లం ఉంది, ఆవిడ క్లారిటీ ఆవిడకి ఉంది, డాన్స్ వేద్దాంరా. ఓకే, ఫిఫ్త్ తనుజ ఇంకా పక్కా లోకల్ సాంగ్ తో వచ్చేసింది అనమాట. 8 మెంబర్స్ ఉన్నారు స్టేజ్ మీద డాన్స్ చేయడానికి. అండ్ లాస్ట్ వరకు కూడా డెమోన్ టు ఫైనల్ గా 8 మెంబర్స్, సాంగ్ అయిపోయే టైంకి కూడా 8 మెంబర్స్ ఉన్నారు. కానీ తనుజ ఏమంటది, నాకు సపోర్టే లేదు, నేను ఒక్కదాన్నే ఆడుతున్నా అంటది. ఎక్కడ లేదమ్మా సపోర్ట్, ప్రతి దాంట్లో సపోర్టే ఉంది నీకు, కానీ నువ్వు ఒప్పుకోవు దాన్ని, అది ఎందుకో మరి నీకే తెలియాలి. ఇక్కడ టాస్క్లు అయిపోయినాయి, 5 మెంబర్స్ అయిపోయింది. తర్వాత ఏంటంటే డెమోన్ దివ్యాకి చెప్తున్నాడు, ఇన్ కేస్ 1-on-1 పడితే గౌరవ్ని అడుగు, నిఖిల్ ని కూడా అడుగు, మేబీ నీకే సపోర్ట్ చేస్తారు. ఇక్కడ డెమోన్ ఎందుకు దివ్యాకి చెప్పాడో అర్థం కాలేదు, బికాస్ డెమోన్ క్లియర్ కట్ గా తనూజకి సపోర్ట్ చేస్తున్నాడు కదా, బట్ ఇక్కడ ఎందుకు దివ్యాకి సజెషన్ ఇస్తున్నాడు ఏమో, పాపం అది ఆయన స్ట్రాటజీ. బర్నీ గారిని, సంజన గారిని, రాముని, వీళ్ళందరిని అడుగు అనేసి. సో సంజన గారిని అడిగితే అడిగావు చేస్తాను, నిఖిల్ గారిని అడిగితే ఫస్ట్ నువ్వే అడిగావు చేస్తానన్నారు. ఓకే, రాముని కూడా ఫస్ట్ అడిగావు కదక్క చేస్తా అన్నాడు. తర్వాత తనూజ ఇంక రాముని అడుగుతుంది అనమాట, ఇట్లా సపోర్ట్ చేస్తావా ఇన్ కేస్ 2 పడితే. దివ్యక్క నన్ను ఆల్రెడీ అడిగింది, దివ్య అడిగింది, తనకే చేస్తానని చెప్తారు. అదేంటి, నేను ఫస్ట్ డే నుంచి కష్టపడుతున్నాను, అక్కకి హెల్ప్ చేయవా అనేసి అంటే, రాముని ఎన్ని మాటలు అన్నారో ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి, ఎంత చీదరిచ్చుకున్నారో. ఆ వీడియో ప్లే చేసినప్పుడు మాకే పాపం అనిపించింది. ఇప్పుడు మాత్రం అలా మధ్యలో వచ్చి కూర్చొని మిమ్మల్ని ఇరిటేట్ చేసే క్యాండిడేట్ సపోర్ట్ అయితే మీకు కావాలి, కానీ అతను పక్కకు వచ్చి కూర్చుంటే మాత్రం మీకు చాలా ఇరిటేషన్ గా ఉంటది. ఇది ఎక్కడ న్యాయం? కానీ రాము క్లియర్ కట్ గా ఉన్నాడు, ఒకవేళ ముగ్గురు ఉంటే నేను 100% బర్నీ గారికే చేస్తాను, ఇన్ కేస్ ఇద్దరే అయితే నేను దివ్యాకి చేస్తాను అనేసి. ఇక్కడ రాము డెసిషన్ నచ్చింది, ఎందుకంటే ఎప్పుడు రాముని అంటారు కదా కన్ఫ్యూజ్డ్ అటు ఇటు అనేసి, బట్ ఈ రోజు తన డెసిషన్ క్లారిటీగా ఉందన్నమాట, ఎవరికి సపోర్ట్ చేయాలి అనేసి. ఫైనల్ గా వచ్చేసి తనూజ వర్సెస్ దివ్య. కానీ ఇక్కడ బాంబు పేల్చడం ఏంటంటే, సంచాలక్ రాము వచ్చేసి పార్టిసిపేట్ చేయలేడు, మిగతా వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు, ఆ స్టేజ్ మీద ఎక్కువ మెంబర్స్ ఉంటే వాళ్ళు విన్ అయినట్లు అనమాట. ఇక్కడ ఇంకా తనూజ సైడ్ మాధురి గారు 100%, కళ్యాణ్ 100%, డెమోన్, రీతు, నిఖిల్ ఇక్కడ దివ్యకు మాట ఇచ్చాడు, బట్ స్టిల్ అటు సైడ్ ఉన్నాడు అనమాట. దివ్య సైడ్ ఏమో ఇమ్ము అక్కడ అన్నాడు కదా, లైక్ నాకు కొంచెం టైం కావాలి అనేసి, మరి ఏం ఆలోచించుకున్నాడో ఏమో. ఆల్రెడీ ఇమ్ముకి కొంచెం తనుజ మీద నెగిటివిటీ ఉంది, ప్లస్ లేడీ విన్నర్ అన్నప్పటి నుంచి కొంచెం జాగ్రత్త పడుతున్నాడు అనమాట మనోడు. సో దివ్యాకి సపోర్ట్, సుమన్ అన్న, గౌరవ్ కూడా దివ్యాకి 100% సపోర్ట్, సాయి, సంజన గారు. సో ఇక్కడ ఏంటంటే 5-on-5 ఉంది, ఈక్వల్.
ఇంకా బర్నీ గారిది ఓట్ మెయిన్ అన్నమాట. ఇక్కడ మన బర్నీ గారు చాలా సేఫ్ ప్లే అండి. ఎవ్వరు ఆడుండరు బిగ్ బాస్ లో అంత సేఫ్ ప్లే. ఎటూ కాకుండా మధ్యలో నిల్చున్నారు తప్పితే ఇటు పోలేదు అటు పోలేదు. ఇప్పుడు ఆయనకు చెప్పాలంటే ప్రీవియస్ టాస్క్లు అన్నిట్లో తనూజకి చాలా సపోర్ట్ చేశాడు. బెడ్ టాస్క్ లో కావచ్చు, దివ్య ఉన్నప్పుడు దివ్యకి చేయలేదు. తర్వాత ఇంకేదో టాస్క్ లో కూడా దివ్య ఉన్నప్పుడే తనూజకే సపోర్ట్ చేశాడు. ఎందుకు, దివ్య అర్థం చేసుకుంటుంది అన్న లాజిక్ ఆయనే చెప్పాడు. ఇప్పుడు మరి దివ్య మీకోసం నిన్న గేమ్ ఆడింది కదా, అందుకే మీకు కంటెండర్ అనేది ఇచ్చారు. తనూజ గేమ్ ఆడలా, సపోర్ట్ చేసింది. మరి అలాంటప్పుడు అదే రీజన్ మీరు తనూజకి ఎక్స్ప్లెయిన్ చేసుకోలేరా? దివ్య నా కోసం నిన్న టాస్క్ ఆడి గెలిపించింది కాబట్టి నేను అది ఆ ఫేవర్ రిటర్న్ చేయాలనుకుంటున్నాను, ఏదో దివ్యకి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. బట్ ఆయన చేయలేదన్నమాట. మేబీ లక్ ఫేవర్ అయిందో ఏమో తెలియదు కానీ సాంగ్ ఆగిపోయే టైంకి నిఖిల్ గారు కింద ఉన్నారు, సంజన గారు అప్పుడే ఎటు వెళ్ళారు. ఇక్కడ సంచాలక్ డెసిషన్ ఎంతమందికి కరెక్ట్ అనిపించింది అండ్ ఎంతమందికి రాంగ్ అనిపించిందో కమెంట్ చేయండి. అయితే సంజన గారు వెళ్ళారు సాంగ్ ఆగే టైంకి, వెళ్ళారనేసి వీళ్ళు చెప్తున్నారు. నిఖిల్ గారిని పైకి రమ్మంటున్నారు. నిఖిల్ గారు అయితే పైకి వెళ్ళలేదన్నమాట, ఆయన కిందనే ఉన్నారు. సో సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్. దివ్య అక్కడ కంటూనే ఉంది, లైక్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ రానివ్వండి అనేసి. ఫైనల్ గా అయితే అనౌన్స్మెంట్ వచ్చిందనమాట, దివ్య కెప్టెన్ అయింది. ఇంకా మన తనుజ గారు సేమ్ ముద్దమందారం సీరియల్ డ్రామా స్టార్ట్ చేసేసారు. ఏంటంటే ఫస్ట్ డే నుంచి కష్టపడుతున్నాను లాస్ట్ వరకు, ఇంకా రీతు ఓదారుస్తా ఉందన్నమాట, లాస్ట్ దాకా వచ్చిపోతున్నాను అది ఇది అనేసి. ఈ హౌస్ లో నాకు ఎవ్వరూ లేరు. ఎవ్వరూ లేరేంటి, ఇప్పుడు ఇంత 8 మెంబర్స్ నిల్చున్నారండి మీకోసం టాస్క్ లో, ఎవ్వరు లేరని ఎట్లా అంటారు? అందరికంటే హైయెస్ట్ మీకే నిల్చున్నారు. ఇక్కడ ఏదో మిస్, ఐ మీన్ బర్నీ గారు వెళ్ళకపోవడం, నిఖిల్ గారికి అప్పటికి కూడా 5-on-5 ఉంది. అంటే మీ ఫీలింగ్ ఏంటంటే అందరూ మీకే సపోర్ట్ చేయాలి. అలా కుదరదు కదా, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటది. అలా కాదు, మీకు అందరు సపోర్ట్ చేస్తేనే మీకు ఉన్నట్టు. లేకపోతే ఆవిడ చెప్పడం ఏంటి, ఇండివిజువల్ గేమే ఆడుతున్నాను చూసారు కదా. ఆ ఇప్పటికైనా చూసారా నా గేమ్ నేనే ఆడుతున్నా, సపోర్ట్ లేదు నాకు అంటే. సపోర్ట్ లేకుండానే ఇప్పుడు కంటెండర్షిప్ బర్నీ గారు సపోర్ట్ చేసే కదా మీకు ఇచ్చారు, మీరు సపోర్ట్ చేశారన్న దీంతోనే కదా. అండ్ ఫస్ట్ రౌండ్ లో అంతమంది నిల్చున్నారంటే మీకు సపోర్ట్ చేస్తేనే కదా. డెమోను రీతు ఫస్ట్ నుంచి నీకే సపోర్ట్ చేస్తున్నారు, అవన్నీ మీకు కనిపించలేదు. లాస్ట్ కి పోయేసరికి నాకు సపోర్ట్, పవన్ కళ్యాణ్ కూడా, వీళ్ళు ముగ్గురు లైక్ పక్కకు పోకుండా మీకే సపోర్ట్ చేశారు, అయినా అది మీకు సపోర్ట్ కాదు. ఇంకేంటంటే దివ్య మామూలుగా బర్నీ గారి దగ్గర నుంచి ఆ కెప్టెన్ పిక్, ఐ మీన్ దాంట్లో పెట్టిస్తుంది అనమాట. గౌరవ్ ఎగ్జైటెడ్ గా వెళ్తాడు కానీ అయినా కూడా ఇంకా బర్నీ గారికి ఇస్తుంది. అదేదో అక్కడ మాట్లాడుతుంటే సాయిని ఏదో థ్యాంక్స్ చెప్తుంటే, ఆ సాయి కరెక్ట్, ఆయనకి డబుల్ స్టాండ్ అవార్డు ఇవ్వచ్చు అది ఇది అనేసి. అది ఆయన డెసిషన్ అండి, ఆయనకు సపోర్ట్ చేయాలనిపించింది చేసింది. బట్ ఇంకా ఈవిడ తనూజకి ఏంటంటే ఫెయిల్యూర్ ని తీసుకోలేదు, గౌరవ్ గారు కూడా అదే అన్నారు. అండ్ ఆయనకు అవార్డు ఇవ్వచ్చు అవన్నీ అనడం, అదే ఎదుటి వ్యక్తి అన్నప్పుడు కూడా మీరు తీసుకునేలాగా ఉండాలి. లేకపోతే మీరు ఒకరిని మాట అనకూడదు. ఇంకేదో బిగ్ బాస్ న్యూ ప్లేస్ అనేసి 10 హౌస్ ని డెన్ గా మార్చేసి అక్కడ ఏదో కాసేపు కూర్చున్నారు, ఏదో ఫోటో వచ్చింది మారుతి సుజుకి దాంట్లో పెట్టారు, అయిపోయింది. ఇంకా రీతు నైట్ ఫ్యామిలీ ట్రీ గురించి డిస్కషన్, అంటే రీతు, మాధురి గారు అండ్ ఇప్పుడు తనుజ అన్నమాట. ఏంటంటే దివ్య కెప్టెన్ అయిపోయింది. సో వీళ్ళ బాధ ఏంటంటే ఫ్యామిలీ ట్రీ ఇంతమందిని నమ్మినాం కదా, వీళ్ళు మోసం చేశారు అన్నట్లు. సుమనన్న బాబాయి, ఇంకేమైందంటే తను నాకు ఎవరూ లేరు, ఐ మీన్ డెమోన్ రీతు, మీరు ఫ్రెండ్స్ గా ఉండాలంటే ఉండండి, లేకపోతే మీరు కూడా దొబ్బేయండి అన్నట్లు. వాళ్ళు నీకు సపోర్ట్ చేశారు కదమ్మా, మళ్ళీ ఎందుకు అలా అంటున్నావు? ఇమాన్యువల్, ఇంక ఇమాన్యువల్ గురించి కూడా స్ట్రాంగ్ గా దివ్య కోసం నిలబడ్డాడు అని వీళ్ళు చెప్పుకుంటున్నారు. సంజన గారేమో నీకోసమే వచ్చా అనేది ఇమాన్యువల్ తో కామెడీ అన్నమాట. ఇక్కడ మాధురి గారు తనుజని రెచ్చగొట్టడం, మా వాళ్ళు అని నమ్మినావు కదా, చూసావు కదా ఇప్పుడు ఎవరు ఎలానో ప్రూవ్ చేశారు కదా. బర్నీ గారికి ఏంటంటే ఆయన గేమ్ కంటే తనుజాని ఎవరు డైవర్ట్ చేస్తున్నారు, వీళ్ళని ఎవరు డైవర్ట్ చేస్తున్నారు అది కాదండి, ఫస్ట్ మీరు గేమ్ డైవర్ట్ అవ్వకుండా చూసుకోండి. ఇంకా తనుజ గారేమో ఈరోజు ఓడిపోయిన బాధలో, లాస్ట్ వీక్ ఏమో కొంచెం పడిపోయి సిక్ అయిపోయారు. ఈ రోజు ఏమరా అంటే ఫస్ట్ నుంచి నేను ఆడుతున్నా, మీరు ఆడారండి టాస్క్లు. లాస్ట్ వీక్ కూడా మీకు ఎప్పుడు ఏదైతే పవర్ వచ్చిందో, ఎలిమినేషన్ పవర్, ఆ స్టోన్, అక్కడ మీరు పజిల్ ని కంప్లీట్ చేయలేదు. కొంచెం పైన స్టార్స్ అనేది ఐ మీన్ జిగ్సా పజిల్ లో కొంచెం మిస్టేక్ ఉంది, అది మీకు లక్ ఫేవర్ అయినట్లే కదా. ఇప్పుడు ఏమరా అంటే ఇంత సపోర్ట్ చేశాక కూడా నాకేం సపోర్ట్ లేదు. ఇది ఈ వర్డ్ మానేసి మీకై మీరు గేమ్ ఆడడం స్టార్ట్ చేయండి, అప్పుడు తెలుస్తుంది మీకు
అంతేగాని సపోర్ట్ లేదు 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 అనుకుంటూ కాదు. ఓకే, ఫైనల్ గా అయితే దివ్య కెప్టెన్ అయిపోయింది అనమాట. అంటే వైల్డ్ కార్డ్ నుంచి వచ్చింది అది ఇది అని అనుకున్నారు కదా, బెనిఫిట్ అది ఇది అని. ఫైనల్ గా అయితే ఫస్ట్ లేడీ కెప్టెన్ మనకి సంజన గారు అయిపోయారులేండి. ఇప్పుడు తర్వాత చాలా గ్యాప్ వచ్చింది కదా, సో ఇప్పుడు దివ్య కెప్టెన్ అయిపోయింది. మరి కెప్టెన్సీ ఎలా ఉండబోతుందో ఏంటో, ఎందుకంటే ఈ వీక్ అంతా తనూజ రేషన్ మేనేజర్ గా ఉంటే దివ్య సపోర్ట్ చూసి పాపం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. అండ్ కెప్టెన్సీ ఎలా చేస్తుందో చూడాలి. ఫైనల్ గా మనకి నామినేషన్స్ లో ఉన్న వాళ్ళు 8 మెంబర్స్. వీళ్ళలో ఎవరు వెళ్ళిపోతే బాగుండ్రా బాబోయ్ గేమ్ మారిపోతుంది అనిపిస్తుందో కమెంట్ చేయండి. అండ్ ఎవరు సేఫ్ అవ్వాలనుకుంటున్నారో కమెంట్ చేయండి. రేపైతే మనకి లైక్ ఎలిమినేషన్ అప్డేట్ రాగానే వీడియో అనేది పెడతాము, ఖచ్చితంగా వాచ్ చేయండి. అండ్ ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.